నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మీ సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఢిల్లీలో భారత్ జపాన్ జాయింట్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్న ప్రధాని మోదీ, జపానీ ప్రధాని తకాయిచి సనాయ్. కృత్రిమ మేధ, రక్షణ రంగాలతో సహా పలు ఒప్పందాలపై సంతకాలు చేసిన భారత్, జపాన్. పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా వీబీజీ రామ్జీ పథకం తీసుకువచ్చామన్న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. కేంద్ర రాష్ట్ర నిధులతో వీబీజీ రామ్జీ పనులు చేపడతామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇక వార్తల్లోని వివరాలు. జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకాయిచి భారత పర్యటనతో భారత్, జపాన్ దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాల విషయంలో నూతన అధ్యాయం ప్రారంభమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఇరు దేశాల ప్రధానమంత్రుల సమక్షంలో కృత్రిమ మేధ, రక్షణ, ఫార్మా రంగాలలో పలు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందాల ద్వారా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత వేగం పుంజుకోనున్నాయి. पिछले कई दशकों में ऑटोमोटिव से लेकर इलेक्ट्रॉनिक्स तक जापान ने भारत की ग्रोथ स्टोरी का अहम हिस्सेदार बनकर दोस्ती और विश्वास की एक अमूल्य पूंजी बनाई है। और आज प्राइम मिनिस्टर ताकाइची की यात्रा से हम अपनी स्पेशल स्ट्रेटेजिक एंड ग्लोबल पार्टनरशिप के नए अध्याय की शुरुआत कर रहे हैं। फ्रेंड्स, आज भारत और जापान दोनों ही विश्व की सबसे बड़ी इकोनॉमीज में से है। एक फ्री, प्रॉस्परस और रूल्स बेस्ड इंडो पैसिफिक हमारी साझा प्राथमिकता है। क्षेत्र की सबसे बड़ी डेमोक्रेटिक और मार्केट इकोनॉमीज के रूप में आज हमने कई महत्वपूर्ण पहल की हैं। हम मिलकर पूरे क्षेत्र में शांति, स्थिरता और प्रगति का मार्ग प्रशस्त करेंगे। फ्रेंड्स, प्रधानमंत्री ताकाइची और मेरा विश्वास है कि टेक्नोलॉजी पार्टनरशिप हमारे सहयोग. గత 4 సంవత్సరాల నుండి జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్కు భారత్ ఆశాజనకమైన గమ్యస్థానంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఇండియా జపాన్ జాయింట్ ఎకనామిక్ ఫోరం సదస్సులో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకాయిచితో కలిసి ఆయన పాల్గొన్నారు. వారిరువురు కలిసి హర్యానాలోని కర్కోడాలో మారుతి సుజుకి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని సంయుక్తంగా ప్రారంభించారు. पिछले 4 वर्षों से जापान बैंक फॉर इंटरनेशनल कोऑपरेशन JBIC का सर्वे दिखाता है कि भारत जापानी बिजनेस के लिए मोस्ट प्रॉमिसिंग डेस्टिनेशन रहा है। आज मैं आप सभी के साथ साझा करना चाहता हूं, मेरा ऑफिस यानी PMO एक डेडिकेटेड जापान बिजनेस वीक का आयोजन करेगा। इसमें PMO के वरिष्ठ अफसर आपके साथ विचार विमर्श करेंगे, बैठेंगे, आपकी समस्याओं को समझने के लिए और ईज ऑफ डूइंग बिजनेस और बढ़ाने के लिए आपसे खुले मन से चर्चा करेंगे। एयर कंडीशनर हो या पावर ग्रिड इक्विपमेंट प्रिसीजन मैन्युफैक्चरिंग हो या मेडिकल टेक्नोलॉजी, जब जापान की एक्सपर्टीज और इन्वेस्टमेंट भारत के स्पीड और स्केल के साथ భారత్, జపాన్ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సహకారాన్ని మరింత విస్తరించడానికి ఆగస్టు 2025 నుండి జపాన్ సుమారుగా $1 ట్రిలియన్ భారత్లో పెట్టుబడి పెట్టింది. సెమీ కండక్టర్లు, పునరుత్పాదక ఇంధన వనరులు, కృత్రిమ మేధ, క్వాంటం టెక్నాలజీ, టెలికాం, అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వంటి పలు కీలక రంగాలలో 120 దేశాలు ఒప్పందాలు చేసుకున్నాయి.
స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమం తన మనస్సుకు చాలా దగ్గరగా ఉండే కార్యక్రమం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తిరుపతిలో స్వర్ణాంధ్ర 2047 ఎకనామిక్ ఇంటెలిజెన్స్ ఫర్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ సేవా రంగ విప్లవాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. సమాచార సాంకేతిక సేవలను ఇతర ఆర్థిక కార్యకలాపాలతో అనుసంధానించుకోవాలని పేర్కొన్నారు. Today you are watching AI, data centers, quantum. We are in different league. That first mover advantage for India. Today I can say very proudly, we missed agriculture revolution. We missed industrial revolution. We are able to encash service sector revolution because of information technology and supporting other economic activities. At that time, ease of doing business, total computerization, then going on reviewing dashboard. For 5 years, first year we are number 2 after Gujarat. After that, always we are number 1 in ease of doing business. కేంద్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ పథకం వీబీజీ రామ్జీ రాష్ట్రంలో ఈ రోజు నుండి అమల్లోనికి వచ్చింది. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ముక్కావారిపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి ప్రారంభించారు. వేదిక ప్రాంగణంలో తొలుత ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన మ్యాజిక్ ట్రైన్ పనితీరును మంత్రులు పరిశీలించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిలో సాధించిన ప్రగతిపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను వీక్షించారు. వేదికపై వీబీజీ రామ్జీ శిలాఫలకాన్ని ఆవిష్కరించి లబ్ధిదారులకు కార్డులను అందించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు ఈ పథకానికి సంబంధించిన జింగిల్ను, పథకానికి సంబంధించిన సంక్షిప్త వ్యాస సంపుటిని, ఇన్ఫర్మేషన్ బుక్లెట్ను ఆవిష్కరించారు. వీబీజీ రామ్జీ పోర్టల్ను శివరాజ్ సింగ్ చౌహాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా లబ్ధిదారులతో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడారు. ఈ చారిత్రాత్మక సందర్భానికి వీబీజీ జరుగుతుంది. భాగ్యమ్మ గారు వేదిక మీదకి విచ్చేసి ఆహ్వానిస్తున్నాం. పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా వీబీజీ రామ్జీ పథకం తీసుకువచ్చినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ముక్కావారిపల్లి గ్రామంలో ఈ పథకాన్ని ప్రారంభించిన అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఈ పథకంతో 100 రోజుల పని దినాలు 125 రోజులకు పెరిగాయన్నారు. వీబీజీ రామ్జీ పథకం కింద ప్రతి గ్రామానికి ఉపాధి కార్యక్రమాల కోసం 2 కోట్ల రూపాయలు అందజేస్తామన్నారు. చేసిన పనికి వేతనం ఆలస్యం కాకూడదనే మార్పులు చేశామన్నారు. ऐसी कृपा की वर्षा कीजिए कि हमारा कोई गरीब मजदूर बिना काम के ना रहे, हर हाथ को काम, हर पेट को रोटी, कोई गरीब बिना काम के ना रहे। इसके लिए ये योजना आई है और इस योजना को लागू करने के लिए मैं भारत के प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी को हृदय से धन्यवाद देता हूं। आप भी तालियां बजा के नरेंद्र मोदी जी को धन्यवाद दीजिए। यह विकसित भारत जी राम जी योजना मुझे कहते हुए गर्व है कि यूपीए के समय नरेगा बनी थी और मुझे कहते हुए खुशी है विकसित भारत जी राम जी योजना में मनरेगा में केवल 100 दिन रोजगार मिलता था। विकसित भारत जी राम जी योजना में पूरे 125 दिन मजदूर को रोजगार मिलेगा।
విబిజి రామ్జీ గ్రామాల ముఖచిత్రం మార్చే పథకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ముక్కావారిపల్లి గ్రామంలో విబిజి రామ్జీ పథకం ప్రారంభం అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ కేంద్రం నుండి 7,700 కోట్ల రూపాయలు, రాష్ట్రం మరో 4,000 కోట్ల రూపాయల వ్యయంతో విబిజి రామ్జీ కింద పనులు చేపడతామన్నారు. 125 రోజుల పని దినాలతో గ్రామీణాభివృద్ధికి కావలసిన ఏ పనినైనా చేపట్టేందుకు విబిజి రామ్జీ కింద అవకాశం ఉందని వివరించారు. కొత్త ఆలోచనల విధానాలతో కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. సంవత్సరం అంతా పండగల రోజులు తప్ప 185 రోజులు పేదవాళ్ళకి పని కల్పించే ఏకైక కార్యక్రమం జీరామ్జీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, ఏ పని కావాలంటే ఆ పని చేసుకోవచ్చు. మీ ఊర్లో చెరువు కావాలంటే చెరువు దూకోవచ్చు, కాలువలు రిపేర్ అంటే కాలువలు చేసుకోవచ్చు, ఇంకుడు గుంతలు కావాలంటే చేసుకోవచ్చు, భూసార పరిరక్షణ ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటాం. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక వస్తువులు మనం కల్పించుకుంటాం. దీనివల్ల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. దేశ ఆర్థికాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ముందుండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. శ్రీ సిటీలో శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ క్యాంపస్ను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ప్రస్తుతం $220 బిలియన్ ఎకనామీగా ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి $2.4 ట్రిలియన్ తీసుకువెళ్లాలని కృత నిశ్చయంతో ఉన్నామని పేర్కొన్నారు. Capital and human potential, only then we can deliver a lot of things. Yes, technology does change the world, no second thoughts about it, but it's education that creates people who bring about that change, and that is why education should be central to whatever we do. Today is not just merely starting another higher education institution or a university. I believe that it is a new way of thinking about higher education. For many years, universities were measured on the number of graduating students or degrees that they offer. But going forward, I believe that we will all be judged by the transformation that we will do to humanity. So today, a degree alone is not enough. It is about enabling our students to solve problems, adapt to technology, and become lifelong learners. And I believe that Sri City మైనార్టీ సంక్షేమంలో రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర అభివృద్ధి సాధించామని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. అమరావతి రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో మైనార్టీ సంక్షేమం కోసం ప్రభుత్వం 2 ఏళ్లలో విశేష కృషి చేసిందన్నారు. మైనార్టీల సంక్షేమ సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. 529 కోట్లు మరి వ్యయం మీద చెప్తే మీ ఖర్చు చూస్తే దాదాపుగా 25కు 26కు 2,250 కోట్లు, సప్లాన్ ద్వారా 2,532 కోట్లు, టోటల్గా 4,782 కోట్ల రూపాయలు మనం మైనార్టీ సంక్షేమ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం అంటే ఇప్పుడు మీకు తెలుసు తర్వాత 3 నెలలు అయింది. మార్చి తర్వాత ఏప్రిల్, మే, జూన్, ఇది జూలై 2వ తేదీ కాబట్టి జూన్ వరకు మీకు 2026-27 గాను 2,999,94,59 లక్షలు బడ్జెట్ కేటాయింపు. అందులో సప్లాన్కు 3,150 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇది సంవత్సరానికి గాను. ఇప్పుడు ఖర్చు అయింది మీకు తెలుసు, మీకు ఇచ్చాము. మొత్తం కలిసి 6,152 కోట్ల రూపాయలు మనకు అలొకేషన్ చేయడం జరిగింది బడ్జెట్లో. మన ఎక్స్పెండిచర్ ఇప్పటికీ మన 3 నెలలకు 495 కోట్ల రూపాయలు, అదేవిధంగా సప్లాన్ ద్వారా 788 కోట్ల రూపాయలు, మొత్తం కలిపి 1,283 కోట్ల రూపాయలు. మేము మొత్తం ఈ దాదాపుగా ఈ 2.5 సంవత్సరాలు తిరుమల శ్రీవారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో అధికారులు మంత్రికి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందచేసి శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని అందించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.
పెద్ద కొడలా ఇది నీకోసం అమ్మా. దీనికి తొందర వచ్చింది. అరే చిన్న కొడలా ఇదేమో నీకోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం. కానీ నాయనమ్మ హా? మీకోసం అంతా తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది. శుభం పలకండి. ఏంటిది? ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలకి స్వాగతం. సౌత్ కోస్ట్ రైల్వే విజయవాడ డివిజనల్ అధికార భాష అమలు కమిటీ సమావేశం ఈరోజు విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సొన్నాకియా అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా డివిజన్ యొక్క అధికారిక భాష త్రైమాసిక ఈ మ్యాగజైన్ను విజయ రథ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మోహిత్ సొన్నాకియా మాట్లాడుతూ అధికార భాషా విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడం అనేది కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నింటి ఉమ్మడి బాధ్యత అని నొక్కి చెప్పారు. అధికార భాషపై పార్లమెంటరీ కమిటీ తనిఖీ జరిగే అవకాశం ఉన్నందున దైనందిన కార్యాలయ పనులు, ఉత్తర ప్రత్యుత్తరాల్లో హిందీ వినియోగాన్ని పెంచాలని, ప్రతి తనిఖీ నివేదికలో కనీసం ఒక అంశాన్ని హిందీలో పొందుపరచాలని అధికారులకు సూచించారు. అధికార భాషా విధానం యొక్క లక్ష్యాలను సాధించడంలో రాజభాష విభాగం, విజయవాడ డివిజన్లోని అన్ని విభాగాలు చేస్తున్న నిరంతర కృషిని ఆయన అభినందించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేసేందుకు సహకరించాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి కోరారు. బొమ్మూరు కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతిని సమీక్షించి క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు. బిఎల్ఓ సపోర్ట్ గా చేస్తున్నాను. ఆ ఓటర్స్ ని ఐడెంటిఫై చేసి కంప్లీట్ పూర్తి గ్రిప్ అవగాహన కంపేర్ టు అంగన్వాడీ వర్కర్స్ వేరే రాష్ట్రాలు టీచర్స్ అలా ఉన్నారు. మన దగ్గర రీసెంట్ వేరే చోట్ల అయితే అదే అంగన్వాడీ వర్కర్ ఒక 20 ఏళ్ళ నుంచి ఆ ఏరియాలో ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద బాలల చలనచిత్రోత్సవాల్లో ఒకటైన స్కూల్ సినిమా అంతర్జాతీయ చలనచిత్రోత్సవం SCIFF 10వ ఎడిషన్ తేదీలను ప్రకటించింది. నవంబర్ 14వ తేదీ నుండి 30వ తేదీ వరకు దేశంలోని పాఠశాలల్లో నిర్వహించేలా చర్యలు తీసుకుంది. దీంతో చిన్నారులు, యువ ప్రేక్షకుల కోసం అర్థవంతమైన సినిమాను నేరుగా తరగతి గదుల్లోనికి తీసుకువస్తుందని SCIFF డైరెక్టర్ సయ్యద్ సుల్తాన్ అహ్మద్ తెలిపారు. ఈ ఉత్సవంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిత్ర నిర్మాతలు వారి చిత్రాలను పరిశీలన కోసం సమర్పించేందుకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. Largest children's film festival, the School Cinema International Film Festival. I'd like to welcome all filmmakers and storytellers. If you've made a film for children, we'd love to feature it. At SCIFF, what we've done is we've changed the idea of a film festival on its head. We are not waiting for children to come to our festival. We take the festival to the children. Last year, we had over 41,000 schools. That means 41,000 screens that we're hosting a film festival. Every year, we curate over 100 films in over 20 languages from all over the world. And school children in millions are sitting and watching the films at SCIFF. So if you're a storyteller, filmmaker, creator that has a film or a story that you would want to share with children, please submit your films to SCIFF. As we are గ్రామీణ ప్రజలకు ఉపాధి భరోసా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం అందుబాటులోనికి తీసుకువచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ కార్యక్రమాన్ని ఈరోజు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రారంభించారు. బాపట్ల జిల్లాలోని చెరువు పంచాయతీలో ఈ కార్యక్రమంపై అవగాహన కల్పిస్తూ కలెక్టర్ డాక్టర్ బి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పల్నాడు జిల్లాలోని నాదెండ్ల మండలంలో కలెక్టర్ కృతికా శుక్లాలు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ ఈ పథకం కింద గ్రామీణ మౌలిక వసతులు, నీటి సంరక్షణ, విపత్తు నిర్వహణ, జీవనోపాధి పనులకు అవకాశం ఉంటుందని వివరించారు. జరుగుతుంది. ఈ రోజు నుంచి వేజ్ రేట్ కూడా 312 రూపీస్కి అంటే 5 రూపాయలు పెంచడం జరిగింది. నంబర్ ఆఫ్ డేస్ కూడా 125కి పెంచడం జరిగింది. అగ్రికల్చర్ సీజన్ ఉన్నప్పుడు
60 రోల్ ఏ గ్రామంలో వర్క్స్ ఉన్నాయి అగ్రికల్చర్ సంబంధించి వ్యవసాయం దాతల సహకారంతో మున్సిపల్ పాఠశాలకు కొత్త రూపు కల్పించి విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే కార్యక్రమంలో భాగంగా నెల్లూరులోని ఆర్ఎస్ఆర్ స్కూలును రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అధికారులతో కలిసి సందర్శించారు. ఆధునీకరణ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ విద్యా సంవత్సరంలో మరికొన్ని పాఠశాలలు అందుబాటులోనికి రానున్నాయన్నారు. నెల్లూరులో గత 5 సంవత్సరాలు ఏదైతే విఆర్ హై స్కూల్ మూసేస్తుంటే ఎలక్షన్స్కి ముందు ఆ స్కూల్ని ప్రభుత్వ రంగాన్ని తెరిపిస్తానని చెప్పడం, దాన్ని వెంటనే తెరిపించడం, గౌరవనీయ విద్యాశాఖ మంత్రి ద్వారా దానికి పర్మిషన్ తేవడం జరిగింది. ఆ స్కూల్లో 1000 సీట్లు ఉంటే 2000 సీట్లకి డిమాండ్. దాన్ని చూసి యాక్చువల్గా ఏంటంటే నెల్లూరులో ఉన్న 15 స్కూల్స్ని సిటీలో డెవలప్ చేయాలా, తర్వాత రూరల్ డెవలప్ చేయాలని నిర్ణయించుకొని ఈ పక్కన రేకులు పడిపోయేటట్టుగా ఉన్నాయి, మధ్యలో బిల్డింగ్ కూడా పడిపోయేటట్టుగా ఉంది. వాటిలన్నింటినీ డెమాలిష్ చేసి బ్రహ్మాండంగా 41 రూములతో బ్రహ్మాండంగా తయారు చేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజపూడి గ్రామంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ పథకాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ శాసనసభ్యుడు జ్యోతుల నెహ్రూతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పథకం పోస్టర్ను ఆవిష్కరించి నరసన్న చెరువుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 4 నెలల్లో దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై ఆయన ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్రోల్ ధరలు గత 4 సంవత్సరాల్లో 5% మాత్రమే పెరిగిందన్నారు. గత సంవత్సరం పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయన్నారు. సంక్షోభంలో కూడా ధరలు పెరగకుండా నియంత్రించామని తెలిపారు. Now they are still carrying the stock which was bought at a higher price with higher insurance, higher freight rate. If this persists next 2-3 months, then that would be a legitimate question. But that's hypothetical. I won't get into that. Now I come to what was our supply situation. Even at the most difficult point during that 4-month period, we were always sufficiently stocked with supplies of petrol, first crude oil, diesel. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సాంకేతికత, ఆవిష్కరణ రంగాలలో భారత్, జపాన్ దేశాలు సహకారాన్ని సమీక్షించుకున్నాయని కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన విదేశాంగ మంత్రిత్వ శాఖ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు జపాన్ ప్రధాని మొదటి అధికారిక పర్యటన నిమిత్తం భారతదేశానికి వచ్చారని తెలిపారు. ఆర్థిక భద్రత, ఇంధన వనరులపై కీలక చర్చలు జరిగాయన్నారు. Of our bilateral ties across multiple sectors, including trade and investment, economic security, defense, supply chain resilience, technology, innovation, and people-to-people exchanges. And both leaders acknowledged the role that our special strategic and global partnership plays insofar as peace, prosperity, and stability in the Indo-Pacific and even beyond is concerned. Both leaders recognize. పవిత్ర అమర్నాథ్ యాత్ర ఈరోజు ప్రారంభమైంది. జమ్మూ బేస్ క్యాంపు నుండి తొలి యాత్రికుల బృందాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రారంభించారు. మొదటి విడతలో 4822 మంది భక్తులు కశ్మీర్ బేస్ క్యాంపులకు పయనమయ్యారు. 57 రోజుల పాటు సాగనున్న ఈ యాత్ర ఆగస్టు 28వ తేదీన ముగుస్తుంది.
यात्रा शुभ हो, मंगलमय हो। जिला प्रशासन रामबन, जिला पुलिस रामबन आपकी शुभ यात्रा की कामना करता है। అసాధారణ ప్రతిభ సాహసాలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం చిన్నారులకు అందించే అత్యున్నత పౌర పురస్కారం ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. 5 నుండి 18 సంవత్సరాల మధ్య వయసు గల చిన్నారులు దరఖాస్తులను ఈ నెల 31వ తేదీలోగా పంపాలని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. పూర్తి వివరాలను awards.gov.in వెబ్సైట్ ద్వారా పొందవచ్చని సూచించింది. ప్రతిభావంతులైన చిన్నారులకు ప్రతి సంవత్సరం డిసెంబర్ 26న వీర్ బాల్ దివస్ను పురస్కరించుకొని ఈ అవార్డులను రాష్ట్రపతి అందజేస్తారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రుతుపవనాలకు ముందు సన్నద్ధతలో భాగంగా డెహ్రాడూన్లో రాష్ట్ర స్థాయి మాక్ డ్రిల్ నిర్వహించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ కార్యాలయంలో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఏర్పాట్లను సమీక్షించారు. రుతుపవనాలకు ముందు విపత్తు ప్రతిస్పందన, సహాయక చర్యలను బలోపేతం చేయడమే ఈ మాక్ డ్రిల్ లక్ష్యం. ఇందులో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సేవలు, ఇతర విభాగాలు పాల్గొన్నాయి. మాజీ ఆర్మీ చీఫ్ వారి సొంత ప్రచారం కోసం ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత జవాన్ల మృతదేహాలను దాచిపెట్టాలని నిర్ణయించారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ప్రధానమంత్రి మోదీలకు కూడా ఈ విషయం తెలియకుండా ఉంచడం విచారకరమని ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్ పేర్కొంటున్నట్లు పాకిస్తానీ ప్రచార ఖాతాలు చేస్తున్న ప్రచారాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ధీరజ్ సేథ్ అన్నట్లుగా డిజిటల్గా మార్పింగ్ చేసిన ఒక వీడియో ప్రచారంలో ఉందని, ఇది పూర్తిగా అవాస్తవమని భారత పత్రికా సమాచార కార్యాలయం PIB పేర్కొంది. PIB ఫ్యాక్ట్ చెక్ తెలిపింది. జనరల్ ధీరజ్ సేథ్ అటువంటి ప్రకటన ఏదీ చేయలేదని, ఆయన మాట్లాడిన వాస్తవ వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసింది. దీక్ష, పట్టుదల ఉంటే దేనినైనా సాధించవచ్చని నిరూపిస్తున్నారు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాయ్పూర్కు చెందిన గిరిజ అనే మహిళ. దివ్యాంగురాలైన గిరిజ ఒకరిపై ఆధారపడకుండా స్వయంగా సమృద్ధిని సాధిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. టీ ఎక్స్ప్రెస్ పేరుతో తాను వినియోగించే 3 చక్రాల సైకిల్పైనే సరుకులు తీసుకొచ్చి జిల్లాలోని సెషన్స్ కోర్టు పరిధిలో ఓ దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. కోర్టుకు వచ్చే వారికి టీ సహా తినుబండారాలు విక్రయిస్తూ అలా వచ్చిన ఆదాయంతో జీవనోపాధిని పొందుతున్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకొని మరికొందరు ఇలాంటి దుకాణాలని ఏర్పాటు చేయడం విశేషం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఐక్యరాజ్యసమితి వేదికగా భారతదేశం పునరుద్ఘాటించింది. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని వెల్లడించింది. ప్రపంచ ఉగ్రవాద నిరోధక వ్యూహంపై ఐక్యరాజ్యసమితి తాజాగా జరిపిన సమీక్షలో భాగంగా భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ మాట్లాడుతూ సీమాంతర ఉగ్రవాదం వల్ల భారతదేశం భారీగా నష్టపోతోందన్నారు. ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ సమాజం అంగీకరించిన ఫ్రేమ్వర్క్ లేకపోవడం వల్ల ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకునేందుకు వీలు లేకుండా పోయిందన్నారు. India has been a victim of cross-border terrorism for decades. Our people have paid a terrible price, and this experience has shaped India's zero-tolerance approach. Irrespective of any grievance, political cause, or strategic calculation, terrorism
నైరుతి రుతుపవనాలు ఈరోజు గుజరాత్లోని మరికొన్ని ప్రాంతాలతో సహా ఉత్తరప్రదేశ్ మిగిలిన భాగాలు ఢిల్లీ, మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. రాబోయే 2 నుండి 3 రోజుల్లో ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్లోని మిగిలిన భాగాలు, అలాగే రాజస్థాన్లోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు మరింతగా విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని పేర్కొంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో సాధారణ నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో నదులు పొంగిపొర్లుతున్నాయి. నదుల నీటి మట్టాలు అనూహ్యంగా పెరిగాయి. ఉత్తరాఖండ్లోని అలకనంద, మందాకిని నదులలో నీటి మట్టం పెరగడంతో పర్యాటకులు ఎవరూ నదీ స్నానానికి వెళ్లకుండా జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. ఎడతెరిపి లేని వర్షాలతో అలకనంద నది నీటి మట్టం సముద్ర మట్టానికి 622 మీటర్ల స్థాయి నుండి పెరిగింది. వర్షాలు ఇలాగే కొనసాగితే అలకనంద, మందాకిని నదుల్లో నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీలో భారత్ జపాన్ జాయింట్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్న ప్రధాని మోదీ, జపానీ ప్రధాని తకాయిచి సనాయ్. కృత్రిమ మేధ, రక్షణ రంగాలతో సహా పలు ఒప్పందాలపై సంతకాలు చేసిన భారత్, జపాన్. పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా వీబీజీ రామ్జీ పథకం తీసుకువచ్చామన్న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. కేంద్ర రాష్ట్ర నిధులతో వీబీజీ రామ్జీ పనులు చేపడతామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.